పర్ఫామ్ చేస్తారో రియల్ లైఫ్లో కూడా అంతే ఇంటెన్స్గా నిక్కచ్చిగా మాట్లాడే మనిషి జగపతి బాబు గారు. జగపతి బాబు గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసి నేను బొకే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జై జానకి నాయక. మీరు ఎల్ఈడిలో కొన్ని దృశ్యాలు చూస్తుంటారు. పర్టికులర్గా మీరు నోటీస్ చేయండి. ఈసారి మా హెడ్ మాస్టర్ బోయపాటి సీను ప్రతిరోజు ఒక అసెంబ్లీ లాగా ప్రతి ఆర్టిస్టు చలపతిరావు కూడా ఉన్నారు. మేమందరం కూడా ఒక లైన్లో నుంచోబెట్టి మమ్మల్ని అందరినీ హోల్ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇదేదో ఆయన ఏదో అంటారనో లేకపోతే ఫీల్ అవుతారనో నుంచోవడం కాదు. ఇవాళ మనకి ఏం ఛాలెంజ్ ఇవ్వబోతున్నాడు డైరెక్టర్ అనే ఫీలింగ్లో, ఆ ఎక్సైట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళం పనిచేసాం. హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి. ఈ పర్టికులర్ సినిమా నాకు తెలిసి అనదర్ లెజెండ్. మళ్ళీ తన కెరియర్లో ఇంకో సూపర్ సినిమా. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే వెరీ డిఫికల్ట్ స్క్రిప్ట్ ఇది. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ప్రతి ఆర్టిస్ట్, నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో, ప్రతి ఒక్కరిని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. గుడ్ జాబ్ సీను. అండ్ డబ్బింగ్ కూడా మామూలుగా అంటే నేను చెప్పేస్తూ ఉంటాను, దగ్గరుండి ప్రతి డైలాగు ప్రతి ఎక్స్ప్రెషను నాతో చెప్పించాడు. ఇంకా లేట్ అయితే ఊపిరి కూడా ఎలా పీల్చాలో డైరెక్ట్ చేస్తాడని భయం వేసి గబగబా ఫినిష్ చేసి వెళ్ళిపోయాను. నా ముందు బోయపాటి సీను డైరెక్షను, నా వెనక డిఎస్పి, ఇవాళ హీరో, ఎప్పటికీ హీరో రాక్ స్టార్. నా ధైర్యం సీను ఉన్నాడు, డిఎస్పి ఉన్నాడు వెనకాల. సో ప్రతి ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు నాకు ఆ మ్యూజిక్ తెలుస్తుంది. డెఫినెట్గా ఒక రేంజ్కి తీసుకెళ్తాడని నమ్మకం నాకు ఉంటుంది డిఎస్పి ఉన్నప్పుడు. అండ్ తన హార్ట్ చాలా ప్యూర్ కాబట్టి మ్యూజిక్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. ఐ రియలీ లవ్ హిస్ మ్యూజిక్ అండ్ హిస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ లవ్ హిమ్ టు. అండ్ టెక్నీషియన్గా మా డిఓపి రిషి పంజాబీ గారు, ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హెమ్. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి, ఈ సినిమాతో అనదర్ స్టార్ ఇస్ బార్న్. సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కొన్ని సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ నరాలు తెగిపోతాయా అనే ఫీలింగ్ వచ్చింది నాకే. మొహం కందిపోయి అసలు అంటే చాలా కష్టం అది చేయటం, ఆ ఎక్స్ప్రెషన్స్. అలా చేయించుకున్నాడు సీను, చాలా బాగా చేశాడు. ఒక ఎక్స్ప్రెషన్ అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు చాలా ముచ్చటేసింది. సాయి శ్రీనివాస్ చేసింది చాలా బాగా చేశాడు. నేను ఎవరు లేరు డబ్బింగ్ థియేటర్లో, నేను లోపల ఒక్కడే ఉంటా, వెనకాల సీను ఉంటాడు. నేను ఆ ఎక్స్ప్రెషన్ ట్రై చేసి కూడా చూసా, ఎలా చేయొచ్చు ఎక్స్ప్రెషన్ అని. నేను బాగా చేశాను లేదు నాకు తెలియదు, ఒక్కనే ఉన్నా కాబట్టి. బట్ దట్ ఈస్ హౌ ఇంప్రెస్డ్ ఐ యామ్ విత్ శ్రీనివాస్. గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్. అండ్ రకుల్ యాజ్ యూజువల్, ద బ్యూటిఫుల్ రకుల్. ఈ పర్టికులర్ సినిమాలో ఛాలెంజ్ ఏంటంటే యాక్ట్ చేయకుండా యాక్ట్ చేయాలి. ఎక్స్ప్రెషన్ చూపించడం అనేది చాలా కష్టమైన విషయం ఈ సినిమాలో. అండ్ షీ గేవ్ అవర్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ యూజువల్ పర్ఫెక్ట్. అండ్ సో ఎనీవే, నాకు బాగా నచ్చింది మా ప్రొడ్యూసర్స్ రవీందర్ రెడ్డి గారు అండ్ శ్రీధర్ గారు హ్యాండిల్ చేశారు. రవీందర్ రెడ్డి గారు ఎప్పుడు స్మైల్తోనే ఉంటారు. ఏం జరుగుతున్నా ఒక కాన్ఫిడెన్స్తో, ఈ సినిమా హిట్ కొడతాం, బోయపాటి సీను ఉన్నాడనే నమ్మకంతో చాలా కాన్ఫిడెంట్గా ఎప్పుడు నవ్వుతూ ఏదైనా చాలా ఈజీగా తీసుకునే మనిషి. ఐ రియలీ లైక్ హిస్ వర్క్. సో ఆయన కూడా ఎట్టక సీను ఫౌండేషన్ వేసాడు ఇండస్ట్రీలో. ఇప్పుడు సాయి శ్రీనివాస్కి ఒక సాలిడ్ ఫౌండేషను, మా ప్రొడ్యూసర్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చారు. గ్రేట్ జాబ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అండ్ మై కో స్టార్స్ శరత్ కుమార్ గారు, నేను సినిమాలు జాయిన్ అయ్యే ముందు ఆయన ఉన్నారు. ఆయన సినిమాలు నేను చూశాను. ఆయన ఇప్పటికీ ఆయన మెయింటైన్ చేసే ఫిట్నెస్ ఇస్ ఆసమ్. కీప్ ఇట్ అప్ సార్. అండ్ తరుణ్, యూ డన్ అ గ్రేట్ జాబ్. అట్లా చెప్పాలంటే చాలామంది పేర్లు చెప్పాలి, ఇట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ టైం. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, అంటే ఈ సినిమా నా వరకు అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ లెజెండ్ ఫ్రమ్ మీ. అటువంటి క్యారెక్టరైజేషన్స్ అంత ఈజీ కాదు, లెజెండ్ లాంటి క్యారెక్టరైజేషన్స్. బట్ చాలా మంచి క్యారెక్టర్. లెజెండ్ ఇస్ అ డిఫరెంట్ లీగ్.
కానీ సినిమా మాత్రం సీనుకి కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆడియన్స్కి మాత్రం మరో అద్భుతమైన సినిమా అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఒకే ఒక చోటు నేను డైలాగ్ చెప్పలేకపోయానండి. ఆ డైలాగ్ ఏంటో మీరు కనిపెట్టండి. అది ఎందుకు చెప్పలేకపోయానో నేను చెప్తాను. ఒక 20 టేకులు అయి ఉంటాయి. 3 రోజులు ట్రై చేశాడు సీను, రాలేదు. అది డబ్బింగ్లో ఏదో మేనేజ్ చేశాడు, ఎడిటింగ్లోను డబ్బింగ్లోను. ఎనీవే, సో అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఎందుకు రాలేదనేది ఇప్పుడు దాకా నాకు అర్థం కావట్లేదు. మేబీ సక్సెస్ మీట్లో ఆ డైలాగ్ మీ ముందు చెప్పి చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు.